నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. 2016, 19 ఆ మధ్య కాలంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు బ్రిజ్భూషణ్ సింగ్. అయితే ఈరోజు ఆయన నిర్దోషిగా కోర్టు తేల్చడం జరిగింది. ఏం చెప్తారు? అంటే ఆయన మీద కొంతమంది రెజ్లర్స్ అంటే సాక్షి మాలిక్ ఇలా కొంతమంది ఆహ్, ఆరోపణలు చేశారు. ఆ మేరకు కేసు నమోదైంది. ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకున్నారు. వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆయన. కాబట్టి కోర్టులో ఇప్పుడు జడ్జిమెంట్ అనుకూలంగా రావటానికి కారణం ఏమిటి? జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, ఆయన మీద వేసినటువంటి నిందల్ని నిరూపించటంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది అనేది కోర్టు అభిప్రాయం. అంటే దాదాపు 1200 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ ప్రకారం ట్రయల్ జరిగింది. సాక్షులందరూ కోర్టుకు వచ్చి చెప్పారు. అయితే ఏ సాక్షి కూడా ఆయన లైంగికంగా వేధించారు అని బలంగా కోర్టులో చెప్పలేదు. ఈ చెప్పకపోవడం అనేది ఎలా చూడాలి అంటే, చాలా కేసులు ఇలా కొట్టేస్తారు. ఈ కేసు కొట్టేశారు కాబట్టి ఆయన నేరం చేయలేదు అనుకోవడానికి అవకాశం లేదు. అది తప్పు. అంటే విట్నెస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కేసులో మెరిట్స్ ఆధారంగా కేసులు గెలవటం అనేది మానేసి లాయర్లు చాలా కాలం అయింది. వీళ్ళు ఈ విట్నెసెస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు కోర్టులో ఎలా అభినయించాలో ఒక నట శిక్షకుల్లాగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని కోర్టులోకి తీసుకొచ్చి, అమ్మ ఈ ప్రశ్నలు అడుగుతారు, మీరు ఇలా చెప్పండి అని చెప్పేసి డిఫెన్స్ లాయర్లు ట్రైన్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్కి అక్కడ ప్రాసిక్యూషన్ వైపు నుంచి కూడా అనుకూలత ఉంది. ప్రాసిక్యూషన్ కూడా పెద్దగా కౌంటర్ క్వశ్చన్స్ ఇదేమిటి, ఆ రోజు అలా చెప్పారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగే పరిస్థితి లేదు. అంటే ఈయన మ్యాక్సిమం సాక్షుల్ని కొనేయటం అనేది జరిగింది, మేనేజ్ చేయటం. కొనేసిన తర్వాత ఆ వచ్చిన విట్నెసెస్ ఏవి కూడా కోర్టుకి అప్ టు మార్క్ అనిపించలేదు. అంటే ఇతను నేరం చేశాడు, లైంగిక వేధింపులకి పాల్పడ్డారు వీళ్ళిద్దరూ అనటానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి ప్రాసిక్యూషన్ మీద నింద వేస్తూ కేసు కొట్టేశారు. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయటంలో ఫెయిల్ అయింది అని. అంటే డిఫెన్స్ వారు సక్సెస్ఫుల్గా నడిపారు కేసుని అనే ఆయన ఉద్దేశం, జడ్జి గారి ఉద్దేశం. అంటే డిఫెన్స్ వారు చక్కగా నడిపారు అంటే వాళ్ళు విట్నెసెస్ని ప్రాపర్గా ట్రైన్ చేశారు అని అర్థం చేసుకోవాలి మనం. కనుక ఇది మేనేజ్ చేసినటువంటి కేసులు, మేనేజ్ చేసినటువంటి జడ్జిమెంటు. చాలా కేసులు ఇలాగే నడుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇందిరాగాంధీ గారి మీద అలహాబాద్ హైకోర్టులో నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ రోజున రాజనారాయణ గారు ఆవిడ అవినీతికి, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డారు అని కేసు పెట్టాడు. కేసు పెడితే అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి నిజమే అంది. నిజమే అని నిర్ధారించి తీర్పు చెప్పినప్పుడు ఆవిడ రాజీనామా చేయటం మానేసి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళి అక్కడ మేనేజ్ చేసి కేసు కొట్టించేసుకుని బయటకు వచ్చేసి అదే రాజనారాయణని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇలా జరుగుతాయి ఇలాంటివి. అంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రకారం నడుస్తుంది కథ. అనుకూలత అంటే కేసులు పెట్టినప్పుడు ఉన్నటువంటి ఫోర్సు నెమ్మదిగా డైల్యూట్ చేసి వాళ్ళని కొనుగోలు చేసేస్తారు. ఆ టైంలో అంటే ఏవైతే ఆరోపణలు వచ్చాయో, అభియోగాలు ఎదుర్కొన్నారో, ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కాస్త ఇబ్బందికరమే కదా సార్. ఇబ్బంది లాక్కి వెళ్ళడం అదంతా. బజరంగ్ పునియా వీళ్ళు అంటే సీరియస్ రెజ్లర్స్ ఉన్నారు అక్కడ. ఇండియాకి ఒక గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి రెజ్లర్స్ మీద కూడా వీళ్ళ దాడులు జరిగినాయి. అంటే ఒక అవకాశం దొరికింది. ఆ కమిటీకే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ రెజ్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు చూస్తున్నాడు ఆయన. ఆ అడ్వాంటేజ్ ఉంది, ఆయన సంతకం పెడితే ఎంట్రీ దొరుకుతుంది. కనుక ఈ అడ్వాంటేజ్ని వినియోగించి మాకేంటి అని అడగటం అంటే మీటూ లాంటి కార్యక్రమమే. సినిమాల్లో అయినా లేకపోతే ఏదైనా ఆఫీస్లో అయినా అవకాశం కావాలంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మాకేమి ఇస్తారు అన్న పద్ధతిలో డోర్స్ ఓపెన్ చేయటం. వారు అదే చేశారు.
అదే చేశారు అనేదే ఆరోపణ. ఆ ఆరోపణలు ఇక్కడ కూడా మనకు ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ మీటూ ఆందోళన జరిగినప్పుడు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ముందుకి చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయి. అయితే మెజారిటీ కంప్లైంట్స్ కేవలం వాళ్ళ మీద ఉన్నటువంటి ఇతర కక్షలు తీర్చుకోవడం కోసం, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఆరోపణలు చేశారు అని అర్థమై ఆ కేసులన్నీ పక్కన పెట్టేశారు. అంటే వ్యక్తిగత ఆరోపణలుగా తేల్చేశారు వాటిని. వ్యక్తిగత ఆరోపణలుగా ఎలా తేల్చేస్తారు? దానికి ప్రాసిక్యూషన్ ఏదో జరగాలి కదా కోర్టుకి వెళ్ళి. అలా కాకుండా కమిటీ లెవెల్లోనే క్లోజ్ చేశారు. ఒక్క కేసు కోర్టుకి వెళ్ళాలి. కానీ వచ్చిన కంప్లైంట్స్ చాలానే ఉన్నాయి. ఆ విషయం కమిటీ చైర్మన్ గారే ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఎక్కడైనా ఇది జరుగుతుంది. అంటే వన్స్ ఒకళ్ళు కంప్లైంట్ లాంచ్ చేసిన మరుక్షణం నెగోషియేషన్కి వెళ్తారు ఎవరో. వెళ్ళి ఏదో జరిగిపోయింది, దీనివలన నువ్వు అతన్ని ప్రూవ్ చేస్తే నీకు వచ్చేది ఏముంటుంది, నీకేంటి ప్రాబ్లం, ఏం కావాలో చెప్పు అని చెప్పి ఒక బేరంలోకి తీసుకెళ్తారు. ఆ బేరంలోకి తీసుకెళ్ళిన తర్వాత సరెండర్ చేసుకుంటారు. ఆ కోరికలు ఫుల్ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు అమ్ముడుపోతారు. అమ్ముడుపోయిన తర్వాత వీళ్ళు కోర్టులో ఏం చెప్పాలో డిఫెన్స్ లాయర్ గారు కూర్చోబెట్టి ట్రైన్ చేస్తాడు. ఆ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళని ఎదురు ప్రశ్నలు వేయొద్దు అని ప్రాసిక్యూషన్ వారికి చెప్తారు. కోర్టు న్యాయమూర్తికి తెలిసి డ్రామా జరుగుతోందని అక్కడ వారు బోన్లోకి వస్తారు. సీన్ కెమెరా లేకుండా ఒక సీన్ జరుగుతుంది అక్కడ. ఆ సీన్ ప్రకారం మొత్తం డిజైన్డ్ ప్రోగ్రామ్, ఆయన అడిగే ప్రశ్నలు, వారు చెప్పే సమాధానాలు, ఏమన్నా అభ్యంతరం ఉందా అని వారు పీపీని అడగడం, పీపీ గారు లేచి నో అబ్జెక్షన్ అని చెప్పడం, ఆ ప్రకారం ట్రయల్ మొత్తం జరిగి అంతిమంగా ఆయన కేసు కొట్టేస్తున్నట్టుగా ఒక జడ్జిమెంట్. స్క్రిప్టే. అంటే జడ్జి గారి స్క్రిప్ట్ కాకపోవచ్చు. అంటే కోర్టులో ప్రూవ్ కానప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. ఎవరైనా విట్నెసెస్ చెప్పి ప్రాసిక్యూషన్ వాళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేసి వాళ్ళని, అంటే అవి ఫేక్ విట్నెసెస్సా లేకపోతే ఏమిటి అనేది కూడా కోర్టు నిర్ధారించాలి. ఇప్పుడు నిర్దోషిగా బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం తప్పు చేయలేదని మనం అనుకుందామా? చేయలేదని ముద్రేసేసినట్టే కదా. మనకి పాత సామెత ఉంది, అచ్చుపోసి ఆంబోతుని ఊరి మీదకి వదిలేశారు అని. అలా వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చి ఏం కాదు మీకు, మీరు వెళ్ళిపోండి అంటే, గతంలో ఇలాగే మా మీద కేసులు పెట్టారు, ఏమైందో తెలుసు కదా అంటాడు రేపు పొద్దున ఆయన. ఈ బ్రిజ్మోహన్ అనేటువంటి పెద్ద మనిషి రేపు పొద్దున ఇంకెక్కడైనా ఇలాంటి అఫెన్సే చేస్తే ఆయన హ్యాబిచువల్ అఫెండర్ అనే విషయం అర్థమైపోతూనే ఉంది. అందులో భాగంగా ఇంకెక్కడైనా అఫెన్స్ పాల్పడితే ఇది చెప్తాడు ఆయన. ఇది ఒక ట్రాక్ రికార్డ్. మీరు కేసులు పెట్టినా ఏమీ కాదు, ఒకసారి ఫలానా రోజు న్యూస్ పేపర్లో ఒకసారి ఇంటర్నెట్లో కొట్టి చూసుకోమ్మా అని చెప్తాడు ఆయన. చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, సారీ మాస్టర్ మీ టాలెంట్ మాకు ఇప్పుడు అర్థమైపోయింది అని చెప్పి సరెండర్ అవటమో పారిపోవటమో తేల్చుకోవాలి. అలాంటి ఆప్షన్ తప్ప ఇంకేం ఉండదు. సో ఇది ఏదో అతనికి పాజిటివ్గా వచ్చిన జడ్జిమెంట్ అనుకుంటున్నారు, కానీ ఒక రకంగా కోర్టు వారు అతనికి సమాజంలో నీ ఇష్టం వచ్చినట్టు చరించు అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఇచ్చినట్టే. ఆ సర్టిఫికేట్ పట్టుకుని ఆయన బయటకు వచ్చాడు ఇప్పుడు. కాబట్టి మిగిలిన సమాజం అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు బ్రిజ్మోహన్ పట్ల. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఎంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి దేశానికి పథకాలు తీసుకురాగలుగుతారు? చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఈ పథకాలు తీసుకురావడం మహిళలకి ఇబ్బందులు అయితే తప్పు. వాళ్ళు వాంటెడ్గా పథకాలు ఇవన్నీ కాదమ్మ ప్రోగ్రాం. వాళ్ళు వాంటెడ్గానే అసలు ఈ ఉద్దేశాలతోనే కూర్చుంటారు అక్కడ ఆ పదవుల్లో. మనం ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. మన సంతకం కీలకం కాబట్టి మన సంతకం కోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. ఆ బలహీనతను వాడుకుని మనం ఏ మేరకు లబ్ధి పొందగలం అన్నదే చూస్తారు వీళ్ళు. ఆ మేరకే ఈ వ్యవహారం కూడా జరిగింది. ఆయన కోర్టులో ప్రూవ్ అయ్యాడు కాబట్టి ఆయన నేరం చేయలేదు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా నేరం చేసే ఉన్నాడు కూడా. తప్పించుకోగలిగాడు. అతనికి ఉన్నటువంటి అధికారము, అధికార పార్టీ ఎంపీ, ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఆయనకి. చాలా బాధాకరం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.